వరంగల్ నగరంలో రాధాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నరేంద్రబాబు, ట్రెజరర్ గాది శ్రీనివాస్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ఆ ప్రతినిధులు గాది రవికుమార్, పల్లా పరమేశ్వర్, సోమ అశోక్, రాజమణి, సంపూర్ణ, ఇమ్మడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా 24వ తేదీన వరంగల్ నగరంలోని కోటిలింగాల దేవాలయం ఆవరణలో నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవాలకు హాజరై సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు, మహిళలకు, పురుషులకు, దంపతులకు విడివిడిగా ఆటలు, పాటలు, దాండియా సాంస్కృతిక కార్యక్రమ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించే గుణం కలిగిన వాళ్ళు. రెండవది, ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమం చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి, మన కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్ళిళ్ళకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది, ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యులం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కోటిలింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా తారీఖు నాడు, ఆదివారం నాడు ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ అక్కడ కోటిలింగాల గుళ్ళో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం. ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి మిత్రబృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రబృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం ఏంటని చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు కానీ అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవైశ్యులు అంటే ఏంటో. ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయాన్ని దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడము, అయ్యగారికి ఇవ్వడము. అక్కడ గుళ్ళు ఉన్నాయన్నీ, ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ, అలాగే
మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాము.